Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. మీరు తీసుకున్నారా జంగిల్ వార్ఫేర్. జంగిల్ వార్లో మీకు బాగా నచ్చి చెప్పంటే చాలా డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుంది. అవతల వ్యక్తి వస్తున్నాడు విషయం భూమి మీద పడుకొని కూడా ఆ సౌండ్ విని చెప్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, మీరు దాన్ని బాగా గుర్తు చేశారు. జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్లో నార్త్ ఈస్ట్ అనేది మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఈజ్ నాట్ మిలిటెంట్ అండి. మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఈజ్ వెదర్. చాలా హ్యూమిడిటీ ఉన్న వెదర్ ఉంటుంది, సడన్గా వర్షం వస్తుంది. సో నీకు ఎలాంటి కంఫర్టబుల్ లొకేషన్స్ ఏమి లేవు. సో అటువంటి సిచ్యువేషన్లో ట్రైనింగ్లో మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేము ఎప్పుడైతే అంబుస్కి వెళ్తామో, ఎప్పుడైతే మిలిటెంట్ల అడుగు జాడల్ని కదలికల్ని మా కమ్యూనికేషన్ విభాగం హెచ్చరిస్తుందో అప్పుడు మేము ఒక అంబుష్ వేస్తాం. అంబుష్ అనగానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మిలిటెంట్లు మూవ్ అవుతున్నప్పుడు, ఒక క్యాంప్ మీద అటాక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ కదలికల్ని ముందే తెలుసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక అంబుష్ ఒక ప్లేస్ని మేము సావరంగా ఏర్పరచుకొని ఒక 24 hours 36 hours 72 hours ముందు నుంచి అక్కడ కాపలా కాస్తుంటాం. సో అటువంటి సిచ్యువేషన్లలో చాలా అంటే సహనం, ఓర్పు మీకు ఉండాలి. అంటే నిద్రపోలేం, ఎటు ఈవెన్ న్యాచురల్ కాల్స్ కూడా వెళ్ళలేము, మీరు అక్కడే కూర్చోవాలి. మిలిటెంట్ని ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఎంతమంది అంటే 1+1 1+4 మినిమం 1+10 ఉంటాం. 1+1+10 ఒక కమిషన్డ్ ఆఫీసర్, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, 10 నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్. సో దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటాం, స్నైపర్స్ ఉంటాం, దాంట్లో షార్ట్ రేంజ్ ఫైరింగ్ వాళ్ళు ఉంటాం, గ్రెనేడ్స్ వాళ్ళు ఉంటాం, సో ల్యాండ్ మైన్ వాళ్ళు ఉంటాం. సో డిఫరెంట్ పీపుల్ ఉంటారు దాంట్లో. సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్స్ ఫర్ ఎవ్రీ సోల్జర్స్ లైఫ్ ఈజ్ అంబుష్. ఐదర్ యూ హ్యావ్ టు అటాక్, దే మే బీ అటాక్. ఆ సిచ్యువేషన్లో అటాక్లో ఎవరు ముందు ఫైర్ చేస్తే వాళ్ళదే విన్. ఎవరు చాకచక్యంగా మన వైపు ఎక్కువ ఉంటారు. ట్రైనింగ్ ఆర్మర్డ్ పోస్ట్ కాబట్టి మనం ఎక్కువ అపర్ హ్యాండ్ అవుతుంది కదండి. కానీ టెర్రైన్ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది కదా, వాళ్ళు లోకల్ కదా, వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తెలుసు కదా. సో మీరు అన్నట్టుగా శబ్దాన్ని బట్టి కూడా మనం కనిపెట్టవచ్చు, శత్రువులు వస్తున్నారా, లేకపోతే వైల్డ్ యానిమల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మిగతా యానిమల్స్ ఏమన్నా వస్తున్నాయా, లేకపోతే కామన్ పీపుల్ వస్తున్నారా. సో కామన్ పీపుల్ జనరల్గా జంగల్లో ఎక్కువ వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. సో ఒక్కోసారి మా దగ్గర కూడా తప్పులు జరుగుతుంటాయి. సో ఫైర్ అవుతుంటుంది. సో మేము అప్పుడు 100% అతను మిలిటెంటా లేకపోతే సామాన్య ప్రజల లేకపోతే ఒక రైతా అనేది గుర్తుపట్టలేక ఒక్కోసారి ఎర్రర్స్ అవుతుంటాయి. సో అలాంటి ఎర్రర్స్ అయినప్పుడు కంపల్సరీ భారత సైన్యం దానికి ప్రతిఫలంగా వాళ్ళకు కంపెన్సేషన్ పే చేయడం, అలాగే మనము దాన్ని సెన్సిటివ్గా తీసుకొని ముందు అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చేయడం అనేవి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సో మీరు అన్నట్టుగా ఇందాక మీరు అంటే మీకు అత్యంత సెన్సిటివ్ జరిగే విషయం ఏంటంటే, మణిపూర్లో మాకు కుకీస్ అండ్ మైతీస్ అని 2 తెగలు ఉంటాయి. మైతీస్ ఆర్ హిందూస్, కుకీస్ ఆర్ బై కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఈ 2 తెగలకు ఎప్పుడు పడదు. రీసెంట్గా లాస్ట్ 3-4 years బ్యాక్ కూడా మణిపూర్లో జరిగిన అత్యంత విషాదకరమైన విషయాలలో అదే. సో ఆ టైంలో కుకీసు విలేజ్ కుకీస్ ఉంటే మొత్తం విలేజ్ని మైతీస్ వచ్చి ఆక్యుపై చేసి వాళ్ళని డామినేట్ చేసుకుంటూ, వాళ్ళని రేపులు చేసుకుంటూ, వాళ్ళ జనాన్ని మొత్తం మర్డర్ చేసుకుంటూ. సో అలాంటి సిచ్యువేషన్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మా బెటాలియన్ ఏరియాలో ఉంది అది. ఉన్నప్పుడు అప్పుడున్న మా కమాండింగ్ ఆఫీసర్ సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ కర్నల్ బక్షి గారు, మేము ఆ అటాక్లో మేము కోల్పోయాం. అది చాలా అత్యంతకరమైన విషయం. మేము ఆ విలేజ్ని బై ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి చుట్టుముట్టి వాళ్ళని కాపాడడానికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆల్రెడీ ప్రతి విలేజ్ చుట్టూ వాళ్ళ స్నైపర్ని డిప్లాయ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్, మా ఇన్ఫర్మేషన్ 100% ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాము. అలాంటప్పుడు మేము అటాక్ మోడ్లో వెళ్ళి ఆ కుకీస్ని కాపాడడానికి, ఆ విలేజ్ని కాపాడడానికి వెళ్ళాము. మేము ఫైర్ ఫైటింగ్ అయింది. ఆ ఫైర్ ఫైటింగ్లో ఫస్ట్ కమాండర్ వాళ్ళు టార్గెట్ చేసే ఏ మిలిటెంట్ గ్రూప్ అయినా, ఏ టెర్రరిస్ట్ గ్రూప్ అయినా
ఫస్ట్ టార్గెట్ చేసేది ఆఫీసర్ని, వాళ్ళు ఐడెంటిఫై చేసేది ఆఫీసర్నే. ఒక్కసారి ఆఫీసర్ని కనుక ఐడెంటిఫై చేసి టార్గెట్ అచీవ్ చేస్తే వాళ్ళు ఆ వార్ సిచ్యువేషన్ విన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే కమాండర్ లేకపోతే ట్రూప్స్ వితౌట్ కమాండింగ్ పని చేయలేవు. సో అటువంటి స్థితిలో మా ఒక స్నైపర్ షాట్ జరిగి మా కల్నల్ బక్షి గారు వీరమరణం పొందారు. సో ఆ సిచ్యువేషన్లో నేను ఆన్ ద స్పాట్లో ఉండి, నేను కమ్యూనికేషన్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇమ్మీడియట్లీ బై 6 o'clock అంటే 4:55 5 o'clockకి ఫైర్ అయింది. వితిన్ 40 minutesలో లిమాకాంగ్ అంటే దూరం ఉంది. సో మాకున్న కమ్యూనికేషన్ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా డైరెక్ట్ హైకమాండ్తో కాకుండా డైరెక్ట్ ఏవియేషన్ కన్సల్ట్ చేయడం, చోపర్ని తెప్పియడం, చోపర్లో ఆయన ఎవాక్యుయేట్ చేయడం. దాని తర్వాత సింగ్పూర్ అనే ప్లేస్ ఉంది, మిలిటరీ హాస్పిటల్కి చేరే లోపలే బ్లీడింగ్ ఎక్కువై వీరమరణం పొందారు. సో నా సహచరుని కోల్పోవడం, నా సీనియర్ ఆఫీసర్ని, నా పక్కనున్న ఆఫీసర్ని, నా ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్ని కోల్పోవడం నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని దురదృష్టమైన సంఘటన. సో ఆ టైంలో దాదాపు మేము 3 సోల్జర్ని కోల్పోయాం, 14 మంది మిలిటెంట్ని మేము దాంట్లో హతమార్చాం. ఆ విలేజ్ని ఎవాక్యుయేట్ చేసాం. ఇప్పటికీ ఆ విలేజ్లో కల్నల్ బక్షి మెమోరియల్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్కి మా బెటాలియన్ ప్రతిసారి ఆయన దివంగత కల్నల్ బక్షి గారి ట్రోఫీ పేరు మీదుగా మణిపూర్లో ఆ టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. దానికి మా బెటాలియనే స్పాన్సర్ చేస్తుంది. సో అక్కడ ఉన్న ప్రజలు ఆ రోజు మేము ఆ విలేజ్ మొత్తాన్ని కాపాడాం కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా మా మీద ఉన్న విధేయతతో అక్కడ ఆ టోర్నమెంట్ నిర్వహిస్తారు. సూపర్. దట్ ఈస్ కాల్డ్ పార్బుంగ్ అనే ఒక ప్రాంతం. ఆ పార్బుంగ్ అనేది చాలా నార్త్ ఈస్ట్ మణిపూర్లో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. సో అది స్ట్రాటజిక్ లొకేషన్గా తీసుకొని దాన్ని కబ్జా పెట్టుకొని అప్పుడున్న మిలిటెంట్లు దాన్ని స్వాధీనపరుచుకొని దాని మీద నుండి అక్కడి నుంచి వాళ్ళ కార్యక్రమాలు ట్రైనింగ్ క్యాంపులు సాగించారు. సో దాని తర్వాత రీసెంట్గా 20 సంవత్సరాల తర్వాత మొన్న మళ్ళీ ఆ మిలిటెంట్లు కుక్కీస్ జరిగిన కాండలో మళ్ళీ ఆ విలేజ్ మీద అటాక్ కావడం, కొంతమంది చనిపోవడం తెలిసి. సార్ మీరు జంగిల్ వార్లో శబ్దాలు బట్టే మనుషులు కదలికలు జంతువులు కదలిక నేర్చుకున్నారు. వాటితో పాటు వాళ్ళు పాములు తినడం అవి కూడా నేర్పుతారట, నిజమా? ఒక సైనికుడికి నిత్యం ట్రైనింగ్ విద్యార్థి ఈ పాములు తినడం, లేకపోతే అడవిలో దొరికే ఏ ఫలాలైనా తినడం, ఎలాంటి సిచ్యువేషన్లైనా సస్టైన్ కావడం అనేది మాకు ట్రైనింగ్లోనే నేర్పుతారు. కౌంటర్ ఇన్సర్జెన్సీ జంగిల్ వార్ఫేర్, నార్త్ ఈస్ట్లో ఎక్కువ స్నేక్స్ ఉంటాయి. సో నువ్వు సర్వైవ్ కావాలంటే 72 hours ఆపరేషన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కొక్కసారి స్ట్రక్ కావచ్చు, నీ కమ్యూనికేషన్ బ్యాటరీ డెడ్ కావచ్చు, నీకు వెదర్ సహకరించకపోవచ్చు, దాదాపు 3 రోజులు 4 రోజులు నీకు ఫుడ్ దొరకపోవచ్చు. అలాంటి టైంలో ఎలా సస్టైన్ కావాలి, సర్వైవ్ కావాలి. సో అలాంటి సర్వైవ్ కావాలన్నప్పుడు ఈ స్నేక్స్ కానివ్వండి, మిగతా బర్డ్సే కానివ్వండి, సో అలాంటిని తినడానికి దాన్ని ఎలా విషం తీసేయాలి, ఎలా దాన్ని స్కిన్ అవుట్ చేయాలి, దాన్ని ఎలా బాయిల్ చేసుకొని తినాలి అనేది నేర్పుతారు. సార్ మీరు ఆ ప్రాంతంలోనే కుక్కలను కూడా ఎక్కువ తింటారట కదా, నాగాల్యాండ్ ఆ ప్రాంతంలో? ఎగ్జాక్ట్లీ. మన సాధు జంతువు కుక్క, ఆవు సాధు జంతువు. సో కాబట్టి అక్కడ నార్త్ ఈస్ట్లో అదో ట్రెండ్. వాళ్ళు నాగాస్ కానివ్వండి, మిజోసే కానివ్వండి, ఈవెన్ ఈ ట్రైబ్స్ ఏదైతే జంగల్లో ఉండే ట్రైబ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అత్యంత ఇష్టపడే ఆహారం డాగ్స్. సో వాళ్ళు అక్కడ కుక్కల్ని మనం ఎలాగైతే షీప్స్ మేకల్ని తింటాము, సో వాళ్ళకి అది బ్యాడ్ కాదు. సో కానీ నల్ల కుక్కల్ని ఎక్కువ తింటారట కదండి. బ్లాక్ డాగ్ కనబడితే వాళ్ళకి చాలా నాలుగు లాగుతుంటుంది అట కదా. సో మనం కనుక మంచి పొటేల్ని ఎలా ఇష్టపడతామో వాళ్ళు నల్ల కుక్కల్ని ఇష్టపడతారు. అది వాళ్ళ ట్రైబ్, అలా వాళ్ళ గత 100, 200, 300, 400 yearsలో వాళ్ళ జీవన విధానంలో వచ్చిన పద్ధతి అది. సో వాళ్ళు దాన్ని ఎక్కువ వాడతారు. మనం తినం కాబట్టి దాని వాల్యూ తెలియదు. ఈవెన్ నేను ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇక్కడ నేను పూణేలో ఉన్నప్పుడు మిషన్ ఒలింపిక్స్లో
నేను నార్త్ ఈస్ట్లో నాకున్న అనుభవం, చైనా ఎందుకు ఒలింపిక్లో మెడల్ కొడుతుంది, భారతదేశం ఎందుకు ఒలింపిక్లో మెడల్ కొట్టలేకపోతుందని నేను స్పోర్ట్స్మెన్గా అయ్యుండి ఒక ఇంటర్నేషనల్ కోచ్గా ఉండి ఎన్నో భారతదేశ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత నాది వెయిట్ లిఫ్టింగ్ అనే ఈవెంట్లో నేను మన దగ్గర కూడా చైనీస్ బ్రీడ్ ఉంది కదా, అరుణాచల్, మణిపూర్, మిజోరాం, ఈ డిఫరెంట్ నార్త్ ఈస్ట్ ట్రైబ్స్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి నేను పూణేలో మిలిటరీ మిషన్ ఒలింపిక్స్లో నేను అడ్మిషన్ ఇప్పించేసి మాకు 10 years నుంచి ట్రైన్ చేసే స్పోర్ట్స్ అవకాశాలు ఉన్నాయి. సో ఒక 5,000 మంది యూత్ని నార్త్ ఈస్ట్లో స్క్రీన్ చేసి ఒక 35 మందిని తీసుకొచ్చాను. ఆ 35 మందిని తీసుకొచ్చి పూణేలో పెట్టాను. జస్ట్ 10 years, 11 years, 12 years, 13 years. సో మిలిటరీలో ఎక్కువ కుక్కలు ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మిలిటరీలో ఎక్కువ నాన్ వెజ్ తింటాం, ఫుడ్ ఎక్కువ ఉంటుంది. ఈ వీధి కుక్కలు, ఈ స్ట్రీట్ డాగ్స్ అనేటి ఎక్కువ మిలిటరీ మెస్ల చుట్టూ ఉంటాయి. సో అయినా కానీ మేము మ్యాక్సిమం కంటోన్మెంట్లలో మేము వాటిని పట్టించేసి మేము వాళ్ళకు కంటోన్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయినా కానీ అవి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ దొరికేది అక్కడ. సో నాకున్న ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టుగా మా మిగతా ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ ఏదైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో నార్త్ ఈస్ట్ వాళ్ళు బాక్సింగ్లో, వెయిట్ లిఫ్టింగ్లో, దాని తర్వాత స్విమ్మింగ్లో, ఆర్చరీలో ఇలాంటి స్పోర్ట్స్లో ఉంటారు. సో వీళ్ళందరూ సండే ఫ్రీగా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ కుక్కలన్నీ మాయమైనాయి, మా మెస్ చుట్టూ ఉన్న కుక్కలన్నీ మాయమైనాయి. సో మాకు ఒక మా స్టూడెంట్ ఒక బ్రాహ్మణుడు అన్నాడు, సార్ ఒకరోజు నేనేమన్నా అంటే వాళ్ళిద్దరిని ఒక రూమ్లో పెట్టాను, ఒక యూపీ బ్రాహ్మణ్ని, ఒక నార్త్ ఈస్ట్ స్టూడెంట్. ఎందుకంటే మాకు మ్యాక్సిమం మేము వాళ్ళకు బ్రదర్లీహుడ్ రావడం కోసం ఒక రూమ్లో డిఫరెంట్ స్టేట్ వాళ్ళని పెడతాం. సో పెట్టాం, దాన్ని బడ్డీస్ అంటాం మేము. పెడితే సార్ నేను వాళ్ళ రూమ్లో ఉన్నాను. ఎందుకు ఉండవు? లేదు సార్ వాళ్ళ రూమ్లో ఉన్నాను, వాళ్ళు చాలా నాన్ వెజ్, వేరే నాన్ వెజ్ తింటారు. ఏం తింటారు సార్? కుక్కను తిన్నారు సార్, నిన్న కుక్కను వండారు సార్. నాకున్న అనుభవం ఉంది కాబట్టి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను పెద్దగా దాని మీద రియాక్ట్ కాకుండా, సో చిన్నపిల్లలు 13 years, 14 years బాయ్స్ వీళ్ళు ఎలా కుక్కల్ని హంటింగ్ చేస్తారు అనే నాకు డౌట్ వచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలుపెట్టిన. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటపడింది. సో వాళ్ళకు పుట్టుకతోనే వచ్చిన విద్య అది. సో కాబట్టి వాళ్ళు దే లైక్ మోర్ ద డాగ్స్ దాన్ ద షీప్స్ అండ్ చికెన్. సో అది వాళ్ళకు వాళ్ళ హెరిడిటీ జీన్స్లో ఉంది, వాళ్ళ జీన్స్లో ఉంది. సో అది కామన్ అండి మీరు అడిగినట్టుగా, దట్ ఈస్ నార్త్ ఈస్ట్ వాళ్ళు. బట్ ఇంకొక విషయం, వాళ్ళ ఎబిలిటీస్ని అంటే మనం అనుకున్నట్టుగా ద మంగోలియన్ బ్రీడ్ కదా, చైనీసు, మంగోలియన్స్, నార్త్ ఈస్ట్ మన దగ్గర కూడా ఉన్నాయి. సో అలా నేను తీసుకొచ్చిన 35 మందిలో 30 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయ్యారు. ఏషియన్ కామన్వెల్త్ గేమ్స్లో వాడు మెడల్ కొట్టారు. ఈరోజు భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో నేను లాంగ్ టర్మ్ వై చైనా ఈజ్ విన్నింగ్ ద మెడల్స్, వై నాట్ ఇండియా ఈజ్ నాట్ విన్నింగ్ ద మెడల్స్ సో అనే ఒక కాన్సెప్ట్ నా మైండ్లో వచ్చి ఆ కాన్సెప్ట్ని నేను ఈరోజు భారతదేశంలో ప్రాతినిధ్యం వహించే 15 మందిలో 10 మంది నార్త్ ఈస్ట్ పిల్లలే ఉన్నారు. సార్ అంత సర్వీస్ చేశారు మీరు, ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు? విఆర్ఎస్ 2020 గాల్వాన్ లోయలో జరిగిన ఘాట్లో జరిగిన సంతోష్ బాబు అమ్మడైన తర్వాత ఆయనకు నివాళులర్పించే మన మంచి ఒక దాన్ని ఏమంటారంటే ఒక అవకాశం నాకు దక్కింది. సో నా ప్రాంతానికి నేనేం చేయాలి, నా ప్రాంతంలో ఉన్న యువకుల్ని నేను ఎలా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో రంగంలో చేర్చాలి అనేది. ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్గా ఈ ఎక్కువ ట్రెండ్ లేదు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇలాంటివి వెళ్ళాలి, జాయిన్ కావాలి, దేశ రక్షణలో పాలు పంచుకోవాలనే ట్రెండ్ లేకుండే. నాలో కూడా అదే మైండ్ ఉండే. దాదాపు నేను 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీలో మన తెలుగు ప్రాంతాలను చూస్తే ఒక 2,000 మంది 3,000 మంది ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు ఇక్కడ కేవలం తెలుగు ప్రాంతం కాదు కానీ నార్త్ ఇండియాలో ఉన్న ప్రయారిటీ సౌత్ ఇండియా కనిపించింది ఆర్మీకి. సో నేను ఆ పాయింట్కే వస్తున్నా. సో ఆ నేపథ్యంలో నేను ఏం చేశానంటే
ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో మన తెలుగు ప్రాంతాల్లో ఓన్లీ 2000 నుంచి 3000 మంది కూడా లేరు అనేది నా మనసులో పడింది. అత్యంత నిరక్షరాస్యత ఉన్నది నార్త్లో, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నార్త్లో. సౌత్లో నిరుద్యోగం ఎక్కువ ఉంది, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మనకు ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్లో కానివ్వండి, డిఫెన్స్లో కానివ్వండి, ఈ చేరే యొక్క ఏమంటారు అవకాశాలు కానివ్వండి, అలాంటి అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, అలాంటి అవేర్నెస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ లేవు. లేకపోవడమే ఇక్కడున్న నిరుద్యోగానికి ఇంకొక పెద్ద ఇబ్బంది అనే ఉద్దేశంతో ఈ కల్నల్ సంతోష్ బాబు ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు నేను దేశానికి ఎంతో సేవ చేశాను, ఎంతోమంది సైనికులను తయారు చేశాను. నా ప్రాంతంలో ఉన్న యువతని కూడా సైన్యంలో చేర్చాలి అనే ఒక ఉద్దేశంతో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ద సోల్జర్స్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించి మాజీ సైనికులు, తెలంగాణలో ఉన్న మాజీ సైనికుల్ని, ఆంధ్రాలో ఉన్న మాజీ సైనికుల్ని దీంట్లో భాగస్వామిగా చేసి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో అలాంటి నేపథ్యంలో నేను ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఏ ఎడ్యుకేషన్కి ఎలాంటి అవకాశం ఉంది, ఏం చదువుకుంటే ఏం ఉద్యోగం వస్తుంది అనేది అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకి, అన్ని మెడికల్ కాలేజీలకు కూడా వెళ్ళి, అన్ని డిగ్రీ కాలేజీలకు వెళ్ళి ఒక అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ, లెక్చర్స్ కండక్ట్ చేస్తూ గత 4-5 ఇయర్స్గా నేను నా బాధ్యతగా 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఒక ఆఫీసర్గా నా ప్రాంతంలో ఉన్న యువకులకు కూడా నేను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి, దీన్ని అందిపుచ్చుకోండి అనే ఒక ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేశాం. సార్, మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నారు, లాంగ్ టర్మ్ సర్వీస్ మీరు ఆర్మీలో చేశారు. లాంగ్ టర్మ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ చేయాలంటే ఏం చేయాలి, అదేవిధంగా షార్ట్ టర్మ్గా చేయాలంటే ఏం చేయాలి, షార్ట్ టర్మ్లో బయటకు వస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్? సో నేను ఎప్పుడు చేసే అవేర్నెస్ క్యాంప్స్లలో ఏం చెప్తానంటే, ఒక సైనికుడికి ఒక సోల్జర్గా జాయిన్ కావాలంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న విద్యార్థికి టెక్నికల్ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు జాయిన్ అయితే 15 ఇయర్స్ మినిమం చేస్తే మీకు పెన్షన్ వస్తుంది. 15 ఇయర్స్ తర్వాత మీరు కంటిన్యూ కావాలంటే 30 ఇయర్స్ వరకు సర్వీస్ చేయొచ్చు ఒక జవాన్కి. ఒక సుబేదార్ మేజర్ లెవెల్లో రిటైర్ అవుతారు. సో వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అగ్నివీర్ స్కీమ్ వచ్చిన తర్వాత కూడా మినిమం ఒక సోల్జర్కి 40,000 నుంచి స్టార్టింగ్ జాబ్ ఉంటుంది. ఒక 15 ఇయర్స్ చేసిన తర్వాత, ఈరోజు 15 ఇయర్స్ తర్వాత రిటైర్ అయిన ఒక సైనికుడికి 35,000 పెన్షన్ వస్తుంది. దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయల గ్రాట్యుటీ, కమ్యూటేషన్ అన్ని సౌకర్యం ఉన్నాయి. సో వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రైవేట్ రంగాలలో కానివ్వండి, ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది ఒక సోల్జర్స్కి 15 ఇయర్స్ మినిమం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పునరావాసంగా గవర్నమెంట్లో 2% రిజర్వేషన్, అలాగే ఇప్పుడున్న కార్పొరేట్ రంగాలలో వివిధ అవకాశాలు ఉన్నాయి. అదే ఒక ఆఫీసర్ కేటగిరీలో చేరాలనుకుంటే ఒక నార్మల్ గ్రాడ్యుయేటే కానివ్వండి, బీఎస్సీ క్వాలిఫై అయిన గ్రాడ్యుయేట్, బీఏ క్వాలిఫై అయిన గ్రాడ్యుయేట్, ఏదైతే సివిల్ సర్వీసెస్కి ఈక్వల్గా ఏదైతే సిడిఎస్ ఉందో ఆ సిడిఎస్లో జాయిన్ అయితే సిడిఎస్ క్లియర్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చాలా టఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఫిజికల్గా, ప్రాక్టికల్గా, సైకలాజికల్గా అన్ని టెస్ట్లు ఉంటాయి. 5 డేస్ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ. సో దాంట్లో క్లియర్ అయితే మినిమం 20 ఇయర్స్ సర్వీస్ చేస్తే పెన్షన్ వస్తుంది. దట్ ఈజ్ లాంగ్ సర్వీస్ ఎంట్రీ. షార్ట్ సర్వీస్ ఎంట్రీ ఉంటుంది. ఒక టెక్నికల్ గ్రాడ్యుయేట్, ఒక బీఎస్సీ గ్రాడ్యుయేట్ కానీ, ఒక టెక్నికల్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ, ఒక డాక్టర్ కానీ 5 ఇయర్స్ మినిమం షార్ట్ సర్వీస్ కమిషన్. వాళ్ళకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు బయటికి రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మన సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి, కేంద్ర ఇప్పుడు ఈ మిగతా ఏదైతే సెంట్రల్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఈ ఫ్యాక్టరీస్ కానివ్వండి, దాంట్లో అవకాశాలు ఉన్నాయి. షార్ట్ సర్వీస్లో వచ్చిన వాళ్ళకి లాస్ట్ 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఐఏఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కానివ్వండి, టాప్ క్లాస్ బీ స్కూల్స్లో కానివ్వండి, వాళ్ళు 6 మంత్స్ ట్రైనింగ్, 1 ఇయర్ ట్రైనింగ్ చేసి స్పెషల్ కోటాలో వాళ్ళు బయటకు వచ్చి కార్పొరేట్లోకి ఎంట్రీ కావచ్చు. లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళకి 20 ఇయర్స్ చేస్తే మినిమం లెఫ్టినెంట్ కల్నల్ టు కల్నల్,
ర్యాంక్లో రిటైర్ అవుతారు. సో వాళ్ళకి బయటకు వచ్చిన తర్వాత జనరల్గా 45-50 ఇయర్స్లో రిటైర్ అవుతారు కాబట్టి కార్పొరేటర్కి వెళ్ళిపోతారు. సో అంటే వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తుంది? వాళ్ళకి పెన్షన్ మినిమం 1,20,000 రూపాయల పెన్షన్ వస్తుంది. సూపర్. సో ఈరోజు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసెస్లో ఎంట్రీ అయిన ఉద్యోగస్తులకేమో ప్రతి ఒక్కరు చీఫ్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీలో రిటైర్ అవుతారు. వాళ్ళు డీజీగా రిటైర్ అవుతారు పోలీస్లో. కానీ డిఫెన్స్లో ఒక పిరమిడ్ లాగా ఉంటుంది ప్రమోషన్. పిరమిడ్లో ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత అంటే 13 ఇయర్స్ తర్వాత లెఫ్టినెంట్ కల్నల్ అయిన తర్వాత సెలక్షన్ అనేది చాలా టఫ్ సెలక్షన్ అవుతుంది. అంటే పిరమిడ్ ఒక బ్యాచ్లో 900 మంది ఆఫీసర్లు ఎన్డీఏ నుంచి కానివ్వండి, సిడిఎస్ నుంచి కానివ్వండి, ఒక సంవత్సరంలో 900 మంది ఆఫీసర్లు ఉంటారు ఆర్మీలో. నేవీ ఎయిర్ ఫోర్స్లో ఒక 8,000 మంది ఉంటారు. సో ఈ 9,000 మంది ఆఫీసర్లో ఒకే ఒక్కడు జనరల్ అవుతారు. 900 మంది ఒక బ్యాచ్ ఆఫీసర్లో ఒకడే జనరల్ అవుతారు. లెఫ్టినెంట్ జనరల్ ఒక 80 మంది అవుతారు. అలాగే ఒక మేజర్ జనరల్ ఒక 300 మంది అవుతారు. బ్రిగేడియర్లో ఒక 800 మంది అవుతారు. కల్నల్లో ఒక 5,000 మంది అలా అవుతుంటారు. సో ఇది ఒక పిరమిడ్. సో ఎట్ ద ఎండ్ ప్రమోషన్స్ క్రైటీరియా ఎక్కువ ఉండవు కాబట్టి ఎక్కువ వాలంటీర్ రిటైర్మెంట్గా బయటకు వస్తారు. సో నేను కూడా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం, సో నేను కూడా నా ప్రమోషన్లో సాచురేషన్కి వచ్చాను కాబట్టి నేను నా వంతుగా నా మిగిలిన శేష జీవితాన్ని ఆర్మీలో ట్రైనింగ్ ఇవ్వకుండా బయట ఉండి నా ప్రాంతంలో ఉన్న యువతి యువకులకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఈ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాలలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చాలా బెటర్ లైఫ్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఈ రంగాలను ఎన్నుకొని దేశానికి సేవ చేసే భాగ్యం అందరికీ కలగదు కాబట్టి వాళ్ళు కూడా మన వంతుగా సౌత్ ఇండియా నుంచి కూడా మన ప్రాతినిధ్యం వహించాలి. తక్కువ మంది ప్రాతినిధ్యం ఉన్నారు. మన ప్రోరాటా బేస్లో మనకున్న అవకాశాలని నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి మన ఉద్యోగ అవకాశాలను మనము కాపాడుకోవాలి. ప్రభుత్వాలనే నిందించడం కాదు ఉద్యోగాలు లేవని, ఉన్న ఉద్యోగాల అవకాశాలను కూడా పొందుపరుచుకోవాలి. ఎక్కువగా ఎన్సీసీ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తుంటాను. ఎందుకంటే ఎన్సీసీ వాళ్ళకి ఆల్రెడీ డిసిప్లిను, డెడికేషను, ఒక కమిట్మెంటు ఒక 3 ఇయర్స్లో నేర్పుతారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. ఓకే సార్, సాధారణంగా ఆర్మీలకు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి చేయాలి, దేశం కోసం వెళ్ళాలి, సేవ చేయాలనుకుంటారు, సేవ చేయాలని. కానీ రాగానే తుపాకీ ఇచ్చి పోయి పాకిస్తాన్ బార్డర్లు వస్తారా? ప్రతి యువకుడికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అని ఉంటుంది, అదే ట్రైనింగ్. ఒక సివిలియన్గా ఎంట్రీ అయ్యి, ఒక బాయ్గా ఎంట్రీ అయ్యి, we take a raw, we make them a man. We take a student, we make them a professional. So ane we take a boy, we made him to a young soldier. సో అలాంటి నినాదంతో మేము 6 month బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్లో చాలా లీనియర్ మెథడ్లో ఈ సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ అనేది మేము ట్రైనింగ్ ఇచ్చే విధానం రాగానే పరిగెత్తించడం, రాగానే తుపాకీ ఇవ్వడం, రాగానే యుద్ధంలో పంపడం, లేకపోతే యుద్ధ ట్రైనింగ్ చేయడం కాదు. వాడి అక్యుములేటైజేషన్ ఫస్ట్ 1 week ఒక ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి, విధానాలు ఎలా ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, వాడికి ఒక క్లాసెస్ కండక్ట్ చేస్తాం. బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అవగాహన ఏర్పరుస్తాం. దాని తర్వాత స్లోలీ మేము దాన్ని పికప్ చేసుకుంటూ వాళ్ళకు ఫస్ట్ వెపన్ గురించి థియరీ చెప్తాం. థియరీ చెప్పిన తర్వాత వెపన్ యొక్క స్పేర్ పార్ట్స్ గురించి నేర్పుతాం. దాని తర్వాత వెపన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతాం. దాని తర్వాత వెపన్ని ఎలా ఫైర్ చేయాలో నేర్పుతాం. సో ఇది ఒక స్టెప్ లీనియర్ మెథడ్గా ఉంటుంది. రాగానే తుపాకీ ఇచ్చి బార్డర్కి ఎవరిని పంపం. ఈవెన్ దో 1965 వార్ కానివ్వండి, 1971 వార్ కానివ్వండి, ఈవెన్ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ కమిషన్స్ ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ చేశారు. అప్పుడు కూడా 3 months ట్రైనింగ్ ఇచ్చారు. సో అప్పుడు కూడా మనం సైన్యంలో ఒక పద్ధతి ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మనము సోల్జర్స్ని తయారు చేస్తాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కాశ్మీర్లో ఇష్యూ జరగడం, మన వాళ్ళు స్ట్రైక్ చేయడం, ఇవన్నీ నడుస్తున్నాయి. ఆ టైంలో భారతీయ ప్రభుత్వం కూడా మనందరూ కూడా ఎవరైతే మాజీలు ఉన్నారో అందరూ కూడా ఖచ్చితంగా రావాలి అని పిలిపొస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారా? వెళ్ళడంగా సిద్ధం కాదు, నేను ఆల్రెడీ రిజర్వ్లో ఉన్నా. ఐ హ్యావ్ టు గో. ఎందుకంటే ఒక సైనికుడు రిటైర్డ్ అయిన తర్వాత ఫుల్ సర్వీస్ చేసి రిటైర్డ్ అయితే 2 years రిజర్వ్లో ఉంటారు.
వాలంటీర్గా రిటైర్ అయితే 5 ఇయర్స్లో రిజర్వ్గా ఉంటారు. సో 5 ఇయర్స్ రిజర్వ్లో ఉంటారు. సో కంపల్సరీ మా డాటా అంతా అక్కడ ఉంటుంది. మేము ఎవ్రీ మెడికల్ ఫిట్నెస్ అన్నీ మా డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. సో కాబట్టి మేము పిలవాల్సిన అవసరం లేదు. వీఆర్ రెడీ టు మూవ్ ఎనీ టైం అనేది మా 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 యొక్క నినాదం. మాకు నేర్పిన మా సీనియర్స్ మాకు నేర్పిన విద్య. సో మన భారతదేశంలో 140 కోట్ల పాపులేషన్లో మన సైన్యం ఎంత అండి? ఓన్లీ ఒక 20 లక్షలు. మన రిజర్వ్ ఫోర్స్ ఎంత? ఒక 40 లక్షలు. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళంతా 40 లక్షలు. సో ఒక 60 లక్షలే. దాదాపు పారామిలిటరీ ఫోర్స్ ఒక 14-15 లక్షలు. సో 140 కోట్ల పాపులేషన్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేసే భాగ్యం కొంతమందికి దక్కుతుంది. సో కొంతమంది నేను ఈ మధ్య చూశాను. ఇట్ ఈస్ వెరీ ప్రైడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ హానర్ టు నో దట్ టైప్ ఆఫ్ స్లోగన్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన మాజీ సైనికుడు కూడా నన్ను పిలిస్తే నేను ఇప్పుడు వెళ్ళి గన్ను పట్టుకొని యుద్ధం చేస్తా అని చాలా ఈ మధ్య మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ పబ్లిక్లో ఉన్న ప్రెస్లో ద్వారా చూశాను నేను. సో ఒక సైనికుడు ఒక్కసారి ట్రైనింగ్ చేసి సైనికుడై రిటైర్డ్ అయిన తర్వాత కూడా జీవితకాలం సైనికుడిగానే ఉంటాడు. సో కాబట్టి అది వాళ్ళలో ఉన్న పట్టుదల, కమిట్మెంట్. సార్ అగ్నివీర్ పథకం పెట్టినప్పుడు అందరూ కూడా దేశం కోసం వచ్చారు, పరిగెడతా ఉన్నారు. కానీ ఆ అగ్నివీర్ టెస్ట్లోనే తప్పుడు పని జరిగింది. ఇక్కడ మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. మీకు సికింద్రాబాద్ దళాలు చేయడం ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఎంత డిసిప్లిన్గా ఉండాలని మర్చిపోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి విధ్వంసం సృష్టించారు. అటువంటి వాళ్ళని మిలిటరీ వాళ్ళు తీసుకుంటే, ఆర్మీలో తీసుకుంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే సహనం కోల్పోయిన వ్యక్తులు సహనం ఉండాలనేది మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ సహనం కోల్పోయిన వ్యక్తులు కనిపిస్తుంటారు. అసలు అగ్నివీర్ పథకం అనగానే కొంత నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు మురళి గారు. నేను ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు యువతకి నేను చెప్పదలుచుకుంది ఒకటి. చాలామందికి తెలియని విషయం, అగ్నివీర్ అనేది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని ఒక పైలట్ స్టడీ ద్వారా, టెస్ట్ స్టడీ ద్వారా తీసుకురాకుండా సడన్గా ఇంప్లిమెంట్ చేయడం అనే వల్ల నిరుద్యోగ యువతకి, అలాగే ఆర్మీలో జాయిన్ అవుతా ఉన్న యాస్పిరెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా మనోవ్యధకు గురి చేసింది. నేను కూడా ఒప్పుకుంటాను, వాళ్ళు చేసింది తప్పు. కానీ దానికి ఒక కారణం ఉందని నేను బలంగా నమ్ముతా. ఎందుకంటే ఆ టైంలో కూడా అప్పటికే నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని దాదాపు ఒక 200 మంది యువకులకు నేను కోచింగ్ ఇస్తున్నాను. ఆ ఇస్తున్న తరుణంలో సడన్గా ఈ స్కీమ్ రావడం, ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం, దీన్ని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా చేయకుండా, టెస్ట్ పైలట్గా చేయకుండా సడన్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక భారత ప్రభుత్వం చేసిన నేను దీన్ని ఒక ప్రయత్నం తప్పు. దీన్ని తప్పుగాను అంటే ఒక పథకం పెట్టినప్పుడు పంచి రెండు జరుగుతాయి. సో దీన్ని ఒక ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయని ఆలోచించకుండా జరిగింది. అయితే సికింద్రాబాద్లో ఆ రోజులో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దానికి కూడా ఆ యువతని నేను తప్పుగా అనుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లో 200 మంది ట్రైనింగ్ ఇచ్చిన నా క్యాంపులో నుంచి కూడా దాదాపు 10 మంది పార్టిసిపేట్ చేశారు. ఎందుకు చేశారు అంటే, అంతకుముందు జరిగిన రిక్రూట్మెంట్, సికింద్రాబాద్లో జరిగిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, తెలుగు ప్రాంతాల్లో కాకుండా భారతదేశంలో దాదాపు 10 రాష్ట్రాలలో రిక్రూట్మెంట్ ముందు నోటిఫికేషన్ వచ్చి ఫిజికల్ టెస్టులు అయిపోయాయి. సగం టెస్టు ప్రాసెస్ అయిపోయింది, నోటిఫికేషన్ ప్రాసెస్. సడన్గా ఆ ప్రాసెస్ని ఆపి కొత్త పథకం తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్లో ఎవరైతే పాల్గొని దాన్ని ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేశారో, మెడికల్ టెస్ట్ క్లియర్ చేశారో, రిటర్న్ టెస్ట్లో పెండింగ్ ఉందో, రిజల్ట్స్ అవైటింగ్ ఉందో, వాళ్ళకి ఏజ్ అయిపోయింది. ఆ సెలెక్ట్ అయ్యి ఏజ్ అయిపోయిన పిల్లలు ఏదైతే నిస్సహాయతలో ఉన్నారో వాళ్ళు చేసిన కార్యమే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అటాక్. వాళ్ళని ప్రొవోక్ చేయడానికి కారణం కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేశాయి. అంటే రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా రోల్ ఉన్నాయి. దాంట్లో కూడా వస్తున్నాను. కోచింగ్ సెంటర్లో కూడా ఇప్పుడు నేను అన్నట్టుగా నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను. నేను ₹1 తీసుకోకుండా ఇస్తున్నా. అదే ఆంధ్రాలో కొన్ని కోచింగ్ సెంటర్లు, తెలంగాణలో కూడా కొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళు ఒక క్యారియర్ ఓరియంటెడ్గా పిల్లల్ని సంవత్సరాల కొద్దీ కోచింగ్ సెంటర్లో ఉంచుకుంటూ, వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుంటూ, వాళ్ళకు కమిట్మెంట్ ఇస్తూ వాళ్ళకు కోచింగ్ ఇచ్చారు.
అలాంటి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్న ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, ఆర్మీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని ప్రొవోక్ చేశారు. ఎందుకు ప్రొవోక్ చేశారు? మీకు ఈ ఏదైతే అగ్నివీర్ స్కీమ్ వచ్చిందో ఈ స్కీమ్లో పెన్షన్ లేదు, ఈ స్కీమ్లో 4 సంవత్సరాలే ఉద్యోగము, 4 సంవత్సరాల తర్వాత మీరు అందరూ బయటికి వెళ్ళిపోవాలి, మీకు మళ్ళీ మీరు నిరుద్యోగులుగా మిగులుతారు అనే ఒక బ్యాడ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పబ్లిక్లో అవేర్నెస్ లేకుండా దీన్ని ప్రొవోక్ చేశారు వాళ్ళు. ఆ ప్రొవోక్ అన్నట్టుగా ఇది ఓపెన్గా ఆ రోజు మన పోలీస్ ఇంటెలిజెన్స్ చాలామందిని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మీరు అన్నట్టుగా 100% ఇది కోచింగ్ సెంటర్లో కొంతమంది నిరుద్యోగ యువకుల్ని ప్రొవోక్ చేసి వాళ్ళని ఇలాంటి సిచ్యువేషన్కి భారత ప్రభుత్వం యొక్క ఆస్తిని, రైల్వే ఆస్తిని ధ్వంసం చేయడం అనేది చాలా దుర్భాగ్య విషయం. కాకపోతే దీన్ని గవర్నమెంట్ ఆ రోజు కూడా నేను దూరదర్శన్లో ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి వచ్చాను, చెప్పాను స్కీమ్ కరెక్టే కానీ ఇంప్లిమెంట్ చేయడం అనేది రాంగ్ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సి ఉండే, దీన్ని ఒక టెస్ట్ అండ్ ఎర్రర్గా చేయాల్సి ఉండే, దీన్ని అలా చేయకుండా పైలట్ స్టడీలా చేయకుండా సడన్గా రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే 21 ఇయర్స్ వరకు ఏజ్ గ్రూప్లో ఉండి సగం ప్రాసెస్ అయిపోయి ఉద్యోగంలో ముందుకు వెళ్దాము, భారత సైన్యంలో ఉద్యోగం పొందుతుంది అనే ఆశతో ఉన్న నిరుద్యోగులని వాడుకొని వాళ్ళ ద్వారా ఈ అటాక్ చేయించడం జరిగింది. సో దాని తర్వాత నేను పత్రికాముఖంగా అలాగే న్యూస్ పేపర్లతో అలాగే ఎన్నో ఆర్టికల్తో నేను యువతని ప్రోత్సహించడం కోసం ఈ స్కీమ్ రాంగ్ స్కీమ్ కాదు, ఈ స్కీమ్ ఆల్రెడీ ఆర్మీలో డాక్టర్స్గా వచ్చేవాళ్ళు, ఆర్మీలో ఆఫీసర్గా వచ్చేవాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ లాగానే ఈ అగ్నివీర్ స్కీమ్ కూడా అదే. కాకపోతే దీన్ని సెన్సిటివ్ చేసి 4 సంవత్సరాల వరకు కంపల్సరీ ఉద్యోగం చేయాలి, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్సు, వాళ్ళ యొక్క క్షమత, ఫిజికల్ ఎబిలిటీ బట్టి 25%ని రిటైన్ చేస్తాం. 100 మంది జాయిన్ అయితే 25 మందిని రిటైన్ చేస్తాం. మిగతా 75 మంది పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. సో దానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు అందరితో ముందే సంప్రదించి రిజర్వేషన్ కోటా పెట్టినట్టయితే, ముందే డిక్లేర్ చేసినట్టయితే ఎవరైతే 75 పీపుల్ బయటకు వస్తారో 15% గోస్ టు పోలీస్, స్టేట్ పోలీస్, 10% గోస్ టు పారామిలిటరీ ఫోర్సెస్, మిగతా 10% గోస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చదువుకున్న వాళ్ళకి ఎవరైనా వెళ్తే వాళ్ళకు రిజర్వేషన్స్, ఇలాంటి కేటగిరీలు విభజించి వాళ్ళకు ముందే రిజర్వేషన్లు పెట్టినట్టయితే ఇలాంటి అపోహలకు రాకపోయేవాళ్ళు. సో అది గవర్నమెంటు లాంగ్ టర్మ్లో ఆ ప్రాసెస్ ఉండే కానీ అది డిక్లేర్ చేయలేదు. ఆ డిక్లేర్ చేయకపోవడం వల్ల ఈ నిరుద్యోగ యువకుల్లో చాలా అసహనం పెరిగింది. బీహార్లో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఈవెన్ తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఇలా చాలా ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ఆర్మీ రిక్రూట్మెంటు సగం ప్రాసెస్ ఆగి ఉన్నదో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి. మిగతా స్టేట్లలో ఎందుకు జరగలేదు అంటే అక్కడ ప్రాసెస్ జరగలేదు కాబట్టి అక్కడున్న నిరుద్యోగ అలాంటి యువత ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు కావడమే ఇది కావడం. దీని మీద చాలా స్టడీ చేశాను, విశ్లేషించాను. ఈవెన్ మాజీ సైనికుల మేము తెలంగాణ పూర్వ సైనిక సేవా పరిషత్కి నేను తెలంగాణ ప్రాంతానికి అధ్యక్షుడిని. మాజీ సైనికుల సమస్యలు, మాజీ సైనికుల కుటుంబాల సమస్యలు, మాజీ సైనికుల పిల్లలకు కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్లకు మా సంస్థ పనిచేస్తుంది. అలాంటి సంస్థ మాది బాధ్యతగా మేము కూడా బాధ్యత తీసుకొని భారత రక్షణ రంగానికి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, భారత ప్రభుత్వానికి మా సలహాలు ఇస్తుంటాం. మా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకుంటారు. మేమేం సలహాలు ఇచ్చామంటే ఈ అగ్నివీర్ స్కీమ్ అనేది మీరు చాలా లోతుగా డీప్గా స్టడీ చేయండి. ఆ 75 మెంబర్స్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని పునరావాస కేంద్రంగా వాళ్ళకు మిగతా స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళ క్యాస్ట్లో ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో, పోలీస్ రిక్రూట్మెంట్ ఉందండి, స్టేట్ పోలీస్ రిక్రూట్మెంటు, దాంట్లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి కదా, క్యాస్ట్ బేస్లోనే సెలెక్ట్ చేసుకోవాలి కదా. మరి వీళ్ళకి ఎందుకు స్పెషల్గా ట్రైనింగ్ రిజర్వేషన్ ఇవ్వకూడదు? 10% రిజర్వేషన్ టు అగ్నివీర్స్, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, వాళ్ళు వెళ్ళేది అక్కడ జనరల్ కోటాలో, అక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదు డిఫెన్స్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాస్ట్ వైజ్గా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఇవ్వండి.
ఆయన దాంట్లో ఎలిజిబిలిటీ అయితే కాంపిటేటివ్లో కొడతాడు. సో ఇలాంటి మేమేదైతే మాజీ సైనికుల సంఘాలు ఉన్నాయో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యువతని ప్రోత్సహించి వాళ్ళకు ఆహ్వానం కల్పించి మేము ఉన్నాం, మేము చేశాం, మేము ఇలాంటి బెనిఫిట్స్ పొందాం, మేము ఇలా పొందుతున్నాం అని ముందుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా మన ప్రాంతం నుంచి కూడా రాబోయే కాలంలో అగ్నివీరులు చాలామంది భారత సైన్యంలో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళ దేశ రక్షణలో వాళ్ళు కూడా మన వంతుగా పాత్ర పోషిస్తారు. మన తెలుగు ప్రాంతాల్లో మనకు ఎలాంటి బోర్డర్లు లేవు కాబట్టి మన బోర్డర్లు మన నేవీయే మన బౌండరీసు. మన ఏదైతే నావికా దళం ఉందో దాంట్లో చేరొచ్చు, కోస్ట్ గార్డ్లో చేరొచ్చు, నేవీలో ఎయిర్ ఫోర్స్లో చేరొచ్చు, ఆర్మీలోనే చేరొచ్చు. సో వివిధ రంగాల్లో వాళ్ళు చేరిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీస్లో జాయిన్ కావచ్చు. ఎడ్యుకేషన్స్కు చదువుకోవడానికి వాళ్ళకు ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా యుద్ధం వస్తే వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు. పిలిపే రావక్కర్లేదు, సిగ్నల్ వచ్చినా సరే మేము వెళ్ళి గన్ పట్టుకోవడానికి రెడీ అంటున్నారు శ్రీనివాస్ గారు. ఆయన చెప్తుంది ఒక చాలా మంచి మెసేజ్. దాదాపు 140 కోట్ల భారతీయులు భారతదేశాన్ని కాపాడే బాధ్యత కేవలం ఆర్మీకి మిలిటరీకి ఉంది కాబట్టి అందులో నేను ఒకడిని అయ్యాను కాబట్టి నాకు చాలా గర్వంగా ఉందంటూ చెప్తున్నారు. ఎవరైనా సరే దేశాన్ని కాపాడుకోవాలనుకున్న యువత కేవలం దేశాన్ని కాపాడడం కాదు, మీరు ఆర్థికంగా సాంకేతికంగా అదేవిధంగా క్రమశిక్షణగా మెలగాలంటే ఖచ్చితంగా మిలిటరీలోకి రండి. మీకు ఆ డిసిప్లిన్ అనేది మిలిటరీ నేర్పుతుంది. కేవలం ఆర్మీ కాదు, ఎయిర్ ఫోర్స్ ఎక్కడికి మీకు నచ్చిందంటూ వెళ్ళండి, మీరు బాగుపడతారు, దేశానికి సేవ చేసిన తృప్తి కూడా మీకు ఉంటుందంటూ డాక్టర్ శ్రీనివాస్ గారి స్టోరీ చెప్తుంది. ఇది డాక్టర్ శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్.